ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడంట రంగులేసుకునేవాడికి పార్టీ ఎందుకు అన్నారంట. అప్పుడు 1983లో నిజమే అన్నమాట. ఆ రంగులేసుకునేవాడికి పార్టీ ఎందుకు అన్నవాళ్లే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరారు, గతి లేక అన్నారు. నాకు ఖచ్చితంగా నాకు గుర్తొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు 1983లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? అయ్యా లోకేష్, మీ నాన్న ఎక్కడున్నాడని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మంత్రిగా ఉన్నాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. పార్టీలోకి రాలా. మా మామ పెడితే నాకేంటి, ఆయన రంగులు వేసుకునేవాడు, ఆయన రాజకీయ పార్టీ పెడితే నేను వెళ్ళాలా అన్నాడు. అంటే అన్నాడు, అంతటితో ఆగలా. ఏమన్నాడు తెలుసా? ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే ఎన్టీ రామారావు మా మామ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఓడిస్తానన్నాడు. ఈయన ఓడిపోయాడు. చంద్రగిరిలో తుక్కుతుగ్గా ఓడిపోయాడు. తుక్కుతుగ్గా ఓడిపోతే మళ్ళీ దొడ్డిదోమని వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని కసక్కమని పొడిచేశాడు వెనక నుంచి. ఇందిరాగాంధీ గారు భిక్ష పెడితే మంత్రి చేస్తే అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిసి కసక్కమని వచ్చి దొడ్డిదారిన ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు. చేరుడు అట్ట ఉన్నాడా? పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయనే కదా హరికృష్ణ, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తొక్కేశాడు. తొక్కేసి ఈయన వచ్చాడు. వస్తే వచ్చాడు, ఏం చేశాడు? ఎన్టీ రామారావుని కసక్కమని పొడిచేశాడు. పొడిచేసి అధికారం తీసుకున్నాడు. ఆ పొడవటానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని, హరికృష్ణని, ఇద్దరిని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని తొక్కేసి ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని తొక్కేశాడు. మళ్ళా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి రమారమణ గోవిందో చివరికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. మీకు గుర్తుందో లేదో. పురంధరేశ్వరి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరింది. మొత్తాన్ని చిందరవందర చేశాడు రాజకీయం కోసం. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం అయ్యా. నువ్వు మమ్మల్ని గొడవలంటావా? మమ్మల్ని పారంటావా? ఇంత వెన్నుపోటు రాజకీయాలు నడిపినటువంటి అనైతికమైనటువంటి రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. మీకు చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, నారా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన కూడా తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అడ్డం వస్తాడు? ఆయన సస్పెండ్ చేసి పారేశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాడు కొంతకాలం. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు ఆడింది మీరు. అంతేకాదు 2009లో అంతేనా, 2019లో గుర్తులేదు చెప్తా, రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయటం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? జూనియర్ ఎన్టీఆర్ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా అయ్యి చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దొక్కాడు. మామూలు దొక్కుడు కాదు. ఎందుకు దొక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడన్నా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి, పార్టీ అంతా ఆయన పడిపోద్దాం, ఆయన అమ్మడపడని నారా లోకేష్ని తొక్కేసినటువంటి దుర్మార్గం కసక్కన పడి చేసావు కదా. అసలు నైతికత అసలు ఉందా నీకు? నీ బామ్మర్దిని, నీ బామ్మర్ది కొడుకుని, నీ తోడెల్లుణ్ణి, నీ వదిన్ని, నీ తమ్ముణ్ణి, ఇంతమందిని దారుణంగా రాజకీయంగా పొడిసేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మమ్మల్ని అంటున్నావు గొడ్డల పార్టీ, పార పార్టీ అని. నీకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు, అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, నిన్ను మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని దయచేసి గమనించమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.